Praise the Lord and good morning. Welcome to Power Packed Pastors International Fellowship. I'm very happy to see you all, and I pray and believe that has been doing great things in our life, and He is going to do greater things in our life and in our ministry. Thank you so much for joining today in our Zoom meeting. Once again, I welcome you all. అయ్యగారులు అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. మీ అందరికీ మరొకసారి శక్తి కలిగిన సేవకుల అంతర్జాతీయ సహవాసుడికి స్వాగతం. మనందరి జీవితాల్లో మరియు కుటుంబాల్లో పరిచర్యలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడని విశ్వసిస్తూ మరోసారి మిమ్మల్ని అందరిని కూడా ఈ యొక్క శక్తి కలిగిన సేవకుల అంతర్జాతీయ కూడికి ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మనం అందరం కూడా మరి చక్కని సందేశం మరియు స్తుతి ఆరాధన చేసుకోబోతున్నాం. సో మన మధ్యలో స్తుతి ఆరాధన చేయటం కోసం we have Pastor M. Sanjeev garu and family. They are going to lead us into praise and worship. In the same time, Reverend Dr. George Moda from Atlanta, Georgia, he is going to share the word of God with us. So before anything, let's say all together, Power Packed Faith Confession of Power Packed Pastor. శక్తి కలిగిన సేవకుని యొక్క మరి విశ్వాసపు ఒప్పుకోను మనందరం కలిసి చదువుకుందాం. Let's start. You are not what people calls you. You are, but you are what God calls you. You are the power-packed pastor. God called you and choose you to fight with his enemy on this planet. You are the warrior of God on this planet. తెలుగులో చూద్దాం. ఇతరులు నిన్నేమని పిలుస్తారో అది నీవు కాదు, దేవుడు నిన్నేమని పిలుస్తాడో అదే నీవు. నీవు శక్తి కలిగిన సేవకుడవు. తన శత్రువుతో ఈ భూమి మీద పోరాటానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు మరియు ఏర్పరచుకున్నాడు. నీవు దేవుని కొరకు ఈ భూమి మీద ఏర్పాటు చేసుకోబడిన గొప్ప యోధుడవు. నీవు శక్తి కలిగిన సేవకుడవు. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సో లెట్స్ సే ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు చూద్దాం, నేను శక్తి కలిగిన సేవకుడిని. అనేక ఆటంకాలు, అనేక మరి మరి అంటే డిస్కరేజ్మెంట్స్, అనేకమైనటువంటి కృంగుదల ఉన్నప్పటికి కూడా, పరిస్థితులన్నీ వ్యతిరేకంగా వచ్చినప్పటికి కూడా నేను నీవు మనందరం కూడా శక్తి కలిగిన సేవకులం. We're all power. Amen. Praise the Lord. So let's welcome our worship leader for today, M. Sanjeev garu and family. Aygaru, praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Thank you so much for your availability. ఇది మీ సమయం. 2 పాటలు పాడండి, తర్వాత ఆరాధన చేయండి, మన వాక్యాన్ని విందండి. మీ పేర్లు చెప్పండి, ఎక్కడ ఉంటారు చెప్పండి. మీ ముఖం కనపట్లేదు అనుకుంటా, చూడండి. కొంచెం కెమెరా కింద పైకి రమ్మనండి. కొంచెం గుడ్, వెరీ గుడ్. ఓకే, చెప్పండి. మీ గురించి 2 మాటలు చెప్పి తర్వాత స్టార్ట్ చేయండి. ఓకే, ప్రభునామంలో మరోసారి మీ అందరికీ చూపెట్టిన మన సేవకులందరికీ వందనాలు. పాస్టర్ సంజీవ్, నా భార్య శారదమ్మ, నా కూతురు పుష్పాంజలి, మా చిన్న బాబు సందీప్. చిన్న కుమారుడు సందీప్. బంజారా కాలనీ 5 నగర్లో సేవ చేస్తున్న రంగారెడ్డి డిస్ట్రిక్ట్. మంచిగా పాట పాడుతున్నాం, సుమధుర స్వరంగా పాట పాడుతూ ప్రభునామాన్ని.
మహోన్నతుడా, మా గనుడా, పరిశుద్ధుడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా మా తండ్రి, ఆరాధ్య దైవం, ఆకాశం మాట ద్వారా కలగజేసిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రులైన జగత్ పునాది వేయబడకముందే ప్రభావములను విశ్వాసం మాకు ఇచ్చిన దేవుడు, ఈ ఆత్మను మాలో ఉంచిన ఆత్మదేవాన్ని మా పూర్ణ మనసుతో, మా పూర్ణ బలంతో, మా పూర్ణ ఆత్మతో అయా స్థుతించుటకు, ఆరాధించుటకు తండ్రి మరొక దినము అయా ఉదయకాలము నీ పాద సన్నిధిలో స్థుతించి ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యం బట్టి వందనాలు. మీరు పూజనీయుడు అల్పుడు ప్రభా, ఎందుకు పలికిరాని మాటలో, చూపులో, తలంపులో చెడిపోయిన మా బ్రతుకులను తండ్రి ప్రభా అయా నీ పరిశుద్ధతను మాకు అనుగ్రహించి, మీ నీతిని మాకు అనుగ్రహించి ఆయన నీ పరిశుద్ధ రాక్తంలో మమ్మల్ని కడిగి మరొక దినాన్ని నా తండ్రి ప్రభా అయా అబ్బా అని ఆకాశముని సింహాసనము భూమి నీ పాదపీఠము నీ పాదపీఠంలో చెత్త చేరి నిన్ను స్థుతించుటకు, ఆరాధించుటకు ప్రభా ఇచ్చిన ఈ గొప్ప భాగ్యం బట్టి వందనాలు, 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 వందనాలు. సర్వోన్నతుడు, సకల ఆశీర్వాదములు, కారణభూతులు తండ్రి, మా ఆప్తులు తండ్రి మాట్లాడిన దేవుడు తండ్రి అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో ఓ ప్రభా నేను సర్వశక్తి గల దేవుడును, నా యెహోవా అనే పేరు చేతున్న తండ్రి ప్రభా ఈ ఘన నామాన్ని తండ్రి ప్రభా మా పితరులకు ఇచ్చి ప్రభా మీరు మహిమ పొందిన దాన్ని బట్టి వందనాలు, 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 వందనాలు. అయా మరొకసారి తండ్రి ప్రభా సర్వోన్నతమైన స్థలంలో నివసించిన దైవమానికి వందనాలు, వందనాలు. దేశోవాసుల నివాసమున్న తండ్రి ప్రభా విడిచిపెట్టి నామా మనసు అందరి కొరకు తండ్రి ప్రభా రిక్తిగా చేసుకుని నన్ను మమ్మల్ని అందరినీ ధనవంతులుగా, బలవంతులుగా, జ్ఞానవంతులుగా చేయడానికి కొరకు అయా మీ యొక్క ఉన్నత నామాన్ని గణపరచడానికి తండ్రి ప్రభావంలో మీ స్వార్థంలో నిర్మించుకున్నారు. అందరిని బట్టి మీకు వందనాలు, 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 వందనాలు. ప్రేమాస్వరూప నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. యుగ యుగములు మా మేలువాడానికి స్తోత్రము. పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. ప్రతి కాలంలో చేత స్థుతునందుకున్న మా తండ్రి యెహోవా రావా, యెహోవా షమ్మా, యెహోవా ఎబెనెజరు మాకున్న తండ్రి నీకే మహిమ. అదే కాలము ప్రభా అయా సర్వోన్నతుడు నీ సన్నిధిలో తండ్రి ప్రభా సకల ఆశీర్వాదముల చేత అయా ప్రభా సకల మానవులను దీవించాలని ఇష్టపడుతున్నటువంటి దేవుడు వైపునందుకై వందనాలయ్యా. నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డలను మరొకసారి అయా ప్రభా అయా మార్చి మొదటి దినము ప్రభు సన్నిధిలో ప్రభా ఉదయకాలం మా మినిస్ట్రీ ద్వారా అయా మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి కృతజ్ఞత, వందనాలు, స్తోత్రములు మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకున్నారని వందనాలు చెల్లిస్తూ స్తుతి మనం తండ్రి దేవుడికి సమర్పించుకున్నాం. Amen, amen. Praise the Lord. Thank you so much, Garu. Thank you so much. May God bless you and keep you safe and secure and bless you in your ministry. Thank you so much, Amagaru. Thank you. Okay, so once again, I welcome each one of you to this Power Packed Pastors. So let's welcome our speaker for the day, Reverend Dr. George Murdoch from Georgia. Pastor, praise the Lord. I appreciate again opportunity to be with all of you again this morning as you gather early to praise the Lord. Amen. మరొకసారి ఉదయకాల సమయంలో మీరందరూ ఈ విధంగా కలుసుకోవటం నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను.
the scripture that I want to deal with today is really Psalm 51. Psalm 51. And I'll get to that at the end. But the title is, How Can a Man After God's Own Heart Lose His Way? ఈరోజు నా యొక్క సందేశం ముఖ్యాంశం ఏంటంటే దేవుని హృదయానుసారుడైన ఈ విధంగా మరి సంబంధాన్ని దేవునితో కోల్పోతాడు అని. Now, Psalm 51, if you have your Bible, Psalm 51 will have a title to it that is written by David, the prophet David. మరి మీరందరూ కూడా బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే కీర్తనలు 51వ కీర్తన దయచేసి తెరవండి. దానిలో మొదటగా మనం చూస్తాం ఈ కీర్తన మరి దావీదు చేత రాయబడింది అని. 1వ అధ్యాయం 51వ వచనం నుంచి 18వ వచనం వరకు చదువుకుందాం. I'm going to read. So it says there, just read the introduction, the introductory part, if you have it in your Bible, for the choir master, but if not, I'll read it. Okay. So for the director of music, a psalm of David, when the prophet Nathan came to him after David had committed adultery with Bathsheba. ఈ కీర్తన ప్రారంభంలో దాని యొక్క వివరణ ఇస్తూ మరి బత్షెబాతో దావీదు పాపం చేసినప్పుడు రాసినటువంటి కీర్తన అని. Okay, so that's the we will, at the end of our time together, we'll have someone read Psalm 51. But now I want to talk about a man after God's own heart. ఈ సమయంలో మనం అది చదవక ముందుగా అసలు దేవుని హృదయానుసారుడైనటువంటి దావీదు ఏ విధంగా దేవుని చిత్తంలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. Now, the Bible often refers to David, King David, as a man after God's own heart. మరి దావీదుని బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే మరి దేవుని హృదయానుసారుడిగా సంబోధిస్తూ ఉన్నది. That's a Hebrew way of saying that David was devoted to Yahweh God, and that Yahweh God blessed him. అంటే యెహోవా దేవుడు ఆయన చూశాడు, ఆయన హృదయాన్ని చూశాడు, ఆయన మరి దావీదును ఆశీర్వదించాడు. He constantly sought God's heart and what God wanted for Israel. కాబట్టి తనకి అంటే దేవుని హృదయం, ఇజ్రాయెల్ ప్రజలకి పట్ల దేవుని హృదయం ఏమై ఉన్నదో దావీదు అనుదినం మరి తెలుసుకుని దాని ప్రకారం నడుచుకుంటూ ఉన్నాడు. He was the youngest son of Jesse, and he was anointed king by Samuel. కాబట్టి ఆయన మరి సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేకించబడినటువంటి రాజు. And the first thing he did to distinguish himself was to kill the Philistine giant Goliath in a battle with Israel. మొట్టమొదటిసారిగా దావీదు మరి గొలియాతును చంపడం ద్వారా వెలుగులోకి వస్తాడు. మనుషులందరి చేత ఒక గుర్తింపు వస్తుంది. And you remember the report in Samuel where David, with simply one stone in his sling, was able to overcome Goliath. మరి సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం మరి కేవలం చిన్న ఒక రాయితో మరి మరి పెద్ద అజానుభావుడైనటువంటి గొలియాతును చంపినట్టుగా మనం చూస్తున్నాం. So that shepherd boy David became devoted to Yahweh, and Yahweh blessed him and made him eventually king. కాబట్టి దావీదు యెహోవా దేవుని యందు నమ్మకం ఉంచెను, ఆయన తన ప్రజల మీద రాజుగా దావీదును అభిషేకించెను రాయబడింది.
And most of the Psalms that we have in the book of Psalms were written by David. మరి కీర్తన గ్రంథంలో ఉన్నటువంటి అనేక కీర్తనలు దావీదు చేత రాయబడి ఉన్నాయి. So the question for us in who are in ministry, who claim we love God and God loves us, the question for us is, how does someone lose their way who's so loved by God? కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏంటంటే దేవుని వారు ఏ విధంగా తప్పిపోతారు అని. So, number one, first of all, David forgot his call by God to be king. He forgot what that meant. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిసారిగా దావీదు దేవుని చేత పిలువబడ్డాడు. He was called to be the shepherd of God's people, Israel. ఆయన దేనికి పిలువబడ్డాడు అంటే తన ప్రజల మీద కాపరిగా ఉండటానికి దేవుడు దావీదుని పిలుచుకున్నాడు. As shepherd, he was to guard them and lead them in the paths of God. అంటే వాళ్ళందరిని కూడా సరైన మార్గంలో నడిపించడానికి దావీదు దేవుని చేత పిలువబడ్డాడు. So first of all, there was a season in his life when he forgot that was his call. అయితే ఒకానొక సమయం వచ్చింది, ఆ సమయంలో దావీదు తన పిలుపును మర్చిపోయాడు. ఆ పిలుపును మర్చిపోయాడు. At the beginning of chapter 11 of 2 Samuel chapter 11, verse 1, it says this: in the spring of the year, the time when kings go out to battle, David sent Joab and his servants with him and all Israel, and they ravaged the Ammonites and besieged Rabbah, but David remained at Jerusalem. కాబట్టి ఇక్కడ దావీదులో మనం ఏం చూస్తున్నామంటే మొట్టమొదటిసారిగా దావీదు ప్రజలందరి మీద కూడా రాజుగా ఉండటానికి ఆయన పిలువబడ్డాడు. So what we have happening here is that David, who was chosen by God to lead Israel, stayed at home when Israel went to battle. దావీదు మరి ఇజ్రాయెల్ కోసం వారి కోసం అనేక యుద్ధాలు చేస్తూ శత్రు రాజులందరినీ కూడా ఆయన సంహరించేవానిగా ఉన్నాడు. Instead of going to battle and against the Ammonites with his men, he stayed in the safety and comfort of his house in Jerusalem. వాస్తవానికి మరి రాజులు యుద్ధం చేసే సమయంలో రాజు అయిన దావీదు యుద్ధానికి వెళ్లాల్సింది పోయి ఆయన మరి ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. అంటే ఏ సమయానికి ఏ పని చేయాలో అది చేయకుండా ఆయన తన యొక్క మరి సుఖాన్ని కోరుకొని ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. The thing to remember is that when we are called, brothers and sisters, when we are called to serve the Lord will give us all we need to serve him. అంటే దేవుడు సేవ కోసం పిలిచినప్పుడు మనం ఎప్పుడు కూడా దాని మీదే మన దృష్టి గురి ఉండాలి. So our call is to serve the Lord first and always. సో మన పిలుపేంటి? దేవుని సేవ చేయటం, దేవుని కొరకు జీవించటం, దేవుని ఏ విధంగా సంతోష పెట్టాలని ఆలోచించటం. And when we fall away from that call, when we do not follow it, then we come into trouble if we put ourselves first. సో ఇక్కడ ఎప్పుడు ఒక సేవకురాలు సమస్యలో పడుతుందంటే తన పిలుపును మర్చిపోతారు. అంటే సేవకు బదులు తన పిలుపుని తన స్థానాన్ని మర్చిపోయి వేరే విధంగా స్వార్థం కోసం లేకపోతే సుఖం కోసం ఎప్పుడైతే పని చేయటం ప్రారంభిస్తాడో అప్పుడు ఆయన పిలుపులో నుంచి పక్కకి వెళ్ళిపోయినట్టు.
So we need to remind ourselves of just what is our call. కాబట్టి అనుదినం కూడా నీ పిలుపుని ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి. నువ్వు ఎందుకోసం పిలువబడ్డావు, నీవు జీవిత ఉద్దేశం ఏమై ఉంది అని. We have been called by Jesus Christ to be in God's work here in this world, and that's our priority, our first thing. మనం ఎందుకు పిలువబడ్డాం? యేసు ప్రభువారి సేవ జరిగించడం కోసం, ఆయన గురించి ఇతరులకు చెప్పడం కోసం, ఇతరులను నడిపించడం కోసం, ఆయన చిత్తానుసారంగా నడవటం కోసం. And it's St. Paul in 1 Timothy 3:1-7, where he gives us the parameters, the way in which we are to be in our call. కాబట్టి మన పిలుపుకి తగినట్టుగా ఏ విధంగా నడుచుకోవాలి అని ఒక సేవకునికి ఉండాల్సినటువంటి లక్షణాల గురించి మనం 1 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు చదువుతాం. Okay, so let's read 1 Timothy chapter 3, verse 1-7. 1 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము చదువుకుందాం. 1 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము. Okay. Yeah. Do we have the text in front of us? Good. Someone want to read that? So, yeah, I'm going to read. Okay. 1వ వచనం, ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడును మాట నమ్మదగినది. అధ్యక్షుడగు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపతగిన వాడునై ఉండి పానీయు కొట్టు వాడును గాక, సాత్వికుడును, జగడమాడవని వాడుగా, ధనాపేక్ష లేని వాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండవలెను. Verse 5, ఎవడైనను తన ఇంటి వానిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును. 6, అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షా విధికి లోబడకుండునట్లు కొత్తగా చేరిన వాడై ఉండకూడదు. 7, మరియు అతడు నిందా పాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు సంగమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవలెను. Yes. Okay, so he sets the qualities for us of what our call is. And if you read the section over again, you'll see the things he did, the kinds of things he wants us to do. And then that prevents the devil from attacking us with his tricks. అంటే ఈ లక్షణాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ఎందుకు రాశారంటే, ఈ లక్షణాలు ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో అప్పుడు సాతాను కూడా నిన్ను శోధించడానికి దానికి అవకాశం రాదు. Brothers and sisters, when we're in God's call and submit to him, we can be fearless. కాబట్టి సహోదరులారా, మనందరం కూడా మరి దేవుని పనిలో ఉన్నాం కనుకనే మరి ప్రతి వ్యక్తి తనను తాను సంపూర్తిగా సమర్పించుకోవాలి. And if we are not in his call and we become ineffective in his call and in the word, then we open ourselves up to the devil's wiles and snares. కనుక ఎప్పుడైతే ఈ లక్షణాలు కోల్పోయి మన పిలుపులో మనం సరిగ్గా లేమో అపవాదికి మనం అవకాశం ఇచ్చిన వారుగా ఉంటాం. When I was a boy, I was taught a simple prayer by my Sunday school teacher. నేను మరి అయ్యగారు చిన్న బాబుగా చిన్న వయసులో తన సండే స్కూల్ టీచరు ఒక
మరి ప్రార్థనని నేర్పించిందంట. And I prayed this prayer my entire life, from a boy ప్రార్థన until today. తన జీవితం అంతా కూడా ప్రతిరోజు చేస్తూ ఉన్నాడు. And this prayer is simple. God, help me to be what you want me to be. Help me to do what you want me to do. ఆ ప్రార్థన ఏంటంటే, దేవా నీ చిత్తమేమైందో దాని ప్రకారం నడుచుకోవటానికి సహాయం చేయండి, దాని ప్రకారం నేను ఉండటానికి సహాయం దయచేయండి. Now, as a boy, I didn't know that I would one day be a pastor. I did not know I'd one day be studying the Bible. But yet, I did know that I only wanted to serve God. కాబట్టి నేను చిన్న వయసులో ఉన్నప్పుడు నేను పాస్టర్ గారిని అవుతాను, అనేక మందికి బోధిస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ నేను అప్పటి నుంచి కూడా నా ప్రార్థన ఏంటంటే, దేవా మరి నీ చిత్తమేమై ఉన్నది నా జీవితం, దాని ప్రకారం దాన్ని తెలుసుకోవడానికి సహాయం చేయండి, దాని ప్రకారం నడుచుకోవటానికి సహాయం చేయండి అని ప్రార్థించాను. అదే నెరవేరుతూ ఉన్నది. But even as a boy, I knew that if I were going to serve him, I would have to have his constant presence and help in my life. కాబట్టి చిన్న బాలుడుగా ఉన్నప్పుడే నాకు అర్థమైంది ఏంటంటే, దేవుని సేవ జరిగించాలి అంటే నాకు నిత్యము దేవుని సన్నిధి నా జీవితానికి అవసరమై ఉన్నది అని గ్రహించాను. And as I grew in years, I can testify to the miraculous protection that I have had from God. కనుకనే నా జీవితంలో సేవా పరిచర్యలో అనేక ప్రమాదాలు వచ్చిన, సాతాను యొక్క అటాక్లు వచ్చినప్పటికి కూడా వాడన్నిటి నుంచి దేవుడు అద్భుతకరంగా నన్ను కాపాడాడు. And what I'm trying to say is, when we devote ourselves to the call, then the call that God has given us will sustain us by his grace. కనుకనే మనం పిలుపుకి తగినట్టుగా నడవటానికి ప్రయత్నించినప్పుడు ఆ పిలుపులో స్థిరపడటానికి ఆయన యొక్క నిత్యమైన కృప మనకు తోడుగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. Amen. Amen. We keep our eye on Jesus. We keep our eye on God, the Father, Son, and Holy Spirit. And then we do what we are called to do. కాబట్టి నీ దృష్టి అంతా కూడా, కను దృష్టి అంతా కూడా మరి త్రియేక దేవుని మీద ఉంచండి. అప్పుడు మీ మార్గం సరళం చేయబడుతుంది. David, while he was on the roof of his house, instead of going to battle for the Lord, was tempted because he forgot his call. ఇక్కడ దావీదు తన పిలుపుని మర్చిపోయి ఆ పిలుపుకు తగినట్టుగా నడవలేదు గనుకనే శోధనలోకి నెట్టబడ్డాడు. So that's number one, he forgot his call. Number two, he saw temptation, but he didn't run from it. రెండో విషయం, దావీదు తన మార్గంలో నుంచి పడిపోవటానికి కారణం ఏంటంటే, ఆయన శోధనని చూశాడు, దానిలో నుంచి పారిపోవాల్సింది పోయి దాన్ని ఆహ్వానించాడు. That's right. Temptations are going to come. There's no way we can stop them. We live in a world that is fallen, and so temptations will come. అయితే యేసు ప్రభువారే చెప్పారు, ఈ లోకంలో మీకు శ్రమలు కలుగును అని. కానీ శ్రమ కలుగుతుంది, అదే కొత్త కాదు. కానీ ఆ శోధన వచ్చినప్పుడు పారిపోవాలి. కానీ దావీదు దానిలోనే నిలిచి దాన్ని ఆనందించడం ప్రారంభించాడు. Temptation is always at the doorstep of those who have been called to serve the Lord. శోధన అనేది మరి దేవుని సేవకు పిలువబడిన వారికి మరి ఎక్కువగా వస్తూ ఉంటుంది. In Genesis chapter 4, we have the story of Cain and Abel. మరి ఆదికాండం 4వ అధ్యాయంలో మరి అక్కడ కయ్యూను ఏబేలు కథను మనం చూస్తాం. That is chapter 4. Chapter 4. Yes. You remember the story of Cain and Abel in chapter 4. In chapter Yes. 4 there, yes. In chapter 4,
God says this to Cain. He says something to Cain. Sin, meaning sin and temptation, is crouching at your door. You must master it. ఇక్కడ చూడండి అందుకు యెహోవా కాబట్టి ఎవడైనా కయ్యను ఇక్కడ You say- 4వ అధ్యాయము 4వ అధ్యాయము ఇక్కడ చూడండి. That's right. You must overcome it. So, brothers, That is, yeah, I'm sorry, say, which was which was Four. the text was in Genesis chapter 4, where God said to Cain that sin crouches at his door and he must master it. Okay. Need- Now, అప్పుడు ఆయన నీవు చే ఓకే ఓకే నువ్వు నీ పాపము నీ 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 నే- నీ మరి నీకు ఎదురుగా ఉన్నది అన్నాడు. that still applies to us, brothers and sisters who would follow God without any hesitation. అంటే పాపము అది ఎప్పుడు కూడా అనేక శోధనలు తీసుకొచ్చేదిగా ఉన్నది. So things happen, and perhaps these happened to David. He was distracted from his call, అయితే and he ఈయన was frustrated with his call. సారీ Go ahead. దావీదు పిలుపుని మర్చిపోయాడు. ఇక్కడ చూడండి, ఆయన పిలుపు నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. Yeah, he was depressed Yes. by his call, and he was disillusioned by his call. All of these things were coming down on David. Now, కాబట్టి దావీదు నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. తన పిలుపులోని ఆయన వ్యతిరేకమైన so the lesson for us under number 2, and I take this personally too. The lesson for us under number 2 is when you recognize these 4 things, you must seek some guidance, seek some counsel. కాబట్టి ఈ 4 విషయాలు, నువ్వు పిలుపుకు దూరంగా ఉన్నావా, నీ పిలుపు దేవుని యొక్క పిలుపు నీకు వ్యసన కారణంగా ఉన్నదా, లేకపోతే నీ పిలుపు నిన్ను కొన్నిసార్లు కృంగదీస్తూ ఉన్నదా, లేకపోతే నీ పిలుపు ఒక రకంగా మరి మరి ఏం చేస్తుంది అని గమనించాలి. I will give you an example. In the United States of America, 20% of all ordained pastors will leave the ministry within 5 years. కాబట్టి అమెరికా దేశంలో 20% మంది సేవకులందరూ కూడా 20% అంటే 100 పాస్ట్ గారు వారి పిలుపుని సరిగ్గా అనుసరించని వారై ఉన్నారు. Now, I've been a pastor for 50 years, and I used to counsel these young pastors. నేను గత 50 సంవత్సరాల నుంచి సంఘ కాపరిగా ఉన్నాను. మరి ఎవరైతే కొత్తగా పరిచర్యకు వస్తారో వారికి నేను బోధిస్తూ ఉంటాను, వారితో మాట్లాడుతూ ఉంటాను. And almost in every case, when these young pastors wanted to leave the ministry, wanted to leave their call, they fell into these 4 traps, distracted, frustrated, depressed, and disillusioned. మరి కొత్తగా సేవకు వచ్చినటువంటి కొంతమంది సేవకులు వారి పరిచర్యని విడిచిపెట్టి పోయేటప్పుడు వారి జీవితంలో ఖచ్చితంగా ఈ 4 లక్షణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే వారి పిలుపుకి వదిలిపెట్టి దూరంగా బ్రతకడం. రెండోది వాళ్ళ పిలుపుల ద్వారా చేస్తున్న పనికి ఇసుకు రావడం. ఆ తర్వాత వాళ్ళ చేస్తున్న పిలుపులో వాళ్ళు నిరుత్సాహపడటం. ఆ తర్వాత వాళ్ళ పిలుపులో
వాళ్ళకి ఉత్సాహం మరి ఎంతో దయానింది స్థితిలోకి వెళ్ళిపోవటం. ఈ 4 లక్షణ కలిగినటువంటి వారు ఎక్కువ కాలం సేవలో ఉండలేరు. వాళ్ళు ఆ సేవను విడిచిపెట్టిపోతూ ఉన్నారు. And sadly, when this happens, these men often, forgetting their call, fall into the trap of the devil. కనుకనే ఇది ముఖ్య కారణం ఏంటంటే పిలుపుకి తగినట్టుగా నడుచుకోలేకపోవటమే దీనికి ముఖ్య కారణం. And that is why St. Paul says in 1 Timothy 6:11, he says this to అందుకే Timothy. Yeah. తిమోతికి రాసిన 11లో 6:11లో మొదటి తిమోతికి రాసిన పత్రిక 6:11 ఈ విధంగా అంటున్నాడు. నీవు దేవుని మనిషి అయినా ఈ అన్ని విషయాల నుండి పారిపో. నమ్మకమైన ధర్మం, భక్తి, ప్రేమ, ధన్యమైన ఆత్మ కలుషితమైనటువంటి అనుగ్రహం నమ్మకంతో కృషి చేయుము అన్నాడు. So that's the simple formula, brothers and sisters, a simple formula. Okay. Pursue righteousness, and righteousness is a right relationship with God. కాబట్టి ఇక్కడ అన్నాడు దేవునితో సరైన సంబంధం కలిగి ఉండుము. సరైన సంబంధం కలిగి ఉండడం ద్వారా అది నిన్ను నీతిమంతుడిగా మారుస్తుంది. Pursue godliness. Godliness is to reflect Christ into the world. అంటే మొట్టమొదటిసారిగా మరి దైవత్వాన్ని అలవర్చుకొనుము అంటున్నాడు. దైవత్వాన్ని అలవర్చుకోవటం అంటే ఏంటి? దైవత్వాన్ని అలవర్చుకోవటం అంటే దేవునికి తగినట్టుగా నడుచుకోవటం. Pursue faith. Paul says pursue faith. Now, pursuing faith means I do the things that build up my faith in God. I study, I pray, I conference with people that are wiser, I go to lectures, I read, I do many things to strengthen my faith. కాబట్టి విశ్వాసాన్ని పురుకొల్పించుకోవటం అంటే ఏంటి? ఏ విధంగా విశ్వాసాన్ని పురుకొల్పించుకుంటాం? బైబిల్ గ్రంథాన్ని చదవటం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా, ఆ తర్వాత మరి అనుదినం కూడా ఆయన యొక్క ఆత్మలో మరి మెలకువ కలిగి ఉండడం ద్వారా. And love, we must pursue love. And love here means sacrificing ourselves to love others, and especially to love the sinner, to bring them to Christ. ఆ తర్వాత మరి ప్రేమని అలవాటు చేసుకోవటం. ప్రేమను అలవార్చుకోవటం అంటే ఏంటంటే ఎంత త్యాగం చేసినా సరే ఇతరులను క్రీస్తు యొద్దకి నడిపించటం. And we need to pursue patience in our call, that God will, if we are patient, do that for which we have asked. And I'll give an example. నా ఐదోదిగా చెప్తున్నాడు, ఓర్పును కూడా మనం సంపాదించుకునే వారిగా ఉండాలి. సో ఓర్పు అనేది ఎలా వస్తుంది? అది దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే నీతో ఉంటుందో ఆ ఓర్పు నీకు వస్తూ ఉంటుంది. The example I'll give you with patience is I grew up with a boy in my state of Arkansas who abandoned the faith when he went to college. అయితే నేను ఓర్పు గురించి చెప్పాలి అంటే, నేను ఆర్కన్సా అనే రాష్ట్రంలో అమెరికా దేశంలో పెరుగుతున్న సమయంలో కాలేజీ సమయంలో ఉన్నప్పుడు నేను దేవుని యందు అంటే దేవుడు లేడు అనే అటువంటి పరిస్థితిలో పెరిగాను. As an ordained pastor, I went to see him to speak with him. కాలేజీలో నాతో పాటు చదువుకున్న వ్యక్తి అసలు దేవుడే లేడు అని ఎదిగారు. నేను తర్వాత పాస్టర్ అయిన తర్వాత ఆ వ్యక్తిని నేను దర్శించాను వ్యక్తిగతంగా. We had a very long conversation, and he made it very clear to me that he would abandon Christ and not believe in God. అయితే ఆయన అన్నాడు అంటే అనేక మాటలు మాట్లాడుకున్న సమయంలో మరి క్రీస్తు దేవుడు కాదని నేను నమ్ముతున్నాను అన్నాడు. When I left his house, he came to me
and he says, I guess now you're going to hate me. What is it? Pardon me again. Yeah, after our meeting with this man who, my friend who gave up God, after the meeting with him as I was leaving, he said, I guess now you're going to hate me. అయితే ఆయన అన్నాడు, మేమిద్దరం కలుసుకొని మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు, నువ్వు నాతో కనుక మాట్లాడినట్టు కొద్దిసేపు నువ్వు కూడా క్రీస్తు లేడని నాతో పాటు విశ్వసిస్తావు అన్నాడు. And I looked at him and I said, you're like a brother. I could never hate you. అయితే ఆ తర్వాత ఆయన అన్నాడు, క్రీస్తుని నేను వ్యతిరేకిస్తున్నాను కాబట్టి నన్ను కూడా నువ్వు అసహించుకోవచ్చు అన్నాడు. నేను అప్పుడు చెప్పాను, నువ్వు నా సహోదరుడు లాంటి వాడివి, నేను ఎప్పుడు కూడా నిన్ను అసహించుకోను అని చెప్పాను. So to pursue patience, I said to him, I said, today I will begin to pray. And I will pray. Yeah, I will begin to pray and pray for you every day for the rest of our lives. నేను అప్పుడు చెప్పాను, ఈ రోజు మొదలుకొని మరి నేను బ్రతికున్నంత కాలం నేను నీ కోసం ప్రార్థించబోతున్నాను అని చెప్పాను. 20 years later, when I met him, he was in his church. He was an elder in his church and had a beautiful family. అయితే 20 సంవత్సరాల తర్వాత సంఘటన జరిగిన 20 సంవత్సరాల తర్వాత నేను మరలా అతన్ని కలుసుకున్నాను. ఆ సమయంలో ఆయన ఒక సంఘంలో మరి ప్రముఖమైన ఒక పెద్దగా మరి ఒక మర్యాద కలిగినటువంటి కుటుంబం కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. I pursued patience with him and let God work in him. And I was patient in prayer. దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, ఆ వ్యక్తి నా స్నేహితుని యొక్క మార్పు కోసం దాదాపు 20 సంవత్సరాలు ఓపికతో ప్రార్థించాను. ఆ 20 సంవత్సరాల్లో నేను ఆ రిజల్ట్‌ని, దాని ఫలితాన్ని నేను చూడగలిగాను. Yeah, and when we pursue gentleness, we are like Jesus Christ and the Syrophoenician woman whose poor daughter was demon possessed. We are kind and gentle with people. కనుకనే ఆ విధంగా మనం కూడా యేసు ప్రభువారు ఎంత ఓర్పు కలిగి సేవ జరిగించాడో, మరి మరి అదే విధంగా సేవ జరిగించాలి. జారపద కుమార్ చనిపోయినప్పుడు కూడా యేసు ప్రభువారు అక్కడ ఓర్పు చూపిస్తాడు. So, number one, we do not forget our call. Number two, when we see temptations to fall from our call, we flee from those temptations into the arms of Jesus Christ. సో మనం ఈరోజు సందేశంలో మొదటి పాయింట్ ఏంటంటే, మొదటి విషయం, నీ పిలుపుని ఎప్పుడు కూడా నువ్వు గుర్తుంచుకోవాలి. రెండోది ఏంటంటే, నీకు శోధన వచ్చినప్పుడు దానిలో నుంచి పారిపోవాలి కానీ దానిలోనే నిలిచి దాన్ని అనుభవించకూడదు. So, number three, David sins, and then he covers up his sin rather than confessing it. మూడోది ఏంటంటే, దావీదు పాపం చేశాడు, చేసిన తర్వాత దాన్ని ఒప్పుకోవాల్సింది పోయి కప్పుకోవడానికి ప్రయత్నించాడు. So, after his adulterous relation with Bathsheba, he sent a letter to Joab at the Battle of the Ammonites to have Joab killed in battle. కాబట్టి మరి బత్షెబాతో పాపం చేసిన తర్వాత మరి తన బత్షెబా భర్తను చంపడం కోసం మరి ఎమానైట్స్ తో మరి యుద్ధం జరుగుతున్నప్పుడు అక్కడికి ఒక ఉత్తరాన్ని పంపిస్తాడు. The man's name was Uriah. He was a Hittite, and David basically had him assassinated by battle. కాబట్టి మరి మరి బత్షెబా భర్త అయినటువంటి ఉరియాని చంపించటానికి దావీదు ప్రయత్నించాడు, అది జరిగించాడు. Now, David understood in chapter 12, he understood when Nathan came to him, the prophet Nathan, who was his pastor, I guess, when he came to him and told him the story of what he had done. You are the man. ఆ తర్వాత మరి సామెతల గ్రంథం 12వ అధ్యాయంలో మరి దావీదు దగ్గరికి ఆ ప్రవక్త అయిన నేతాను వస్తాడు.
నాతాను వచ్చినప్పుడు ఆ మాటలు విన్నప్పుడు దావీదు గ్రహిస్తాడు. గ్రహించేటట్టుగా అప్పుడు నాతాను అంటాడు, ఆ మనిషి ఎవరో కాదు, అది నీవే అంటాడు. So the prophet Nathan rebukes David, and David's response to that rebuke is found in Psalm 51. కాబట్టి అప్పుడు నాతాను ప్రవక్త వచ్చి దావీదుని హెచ్చరించినప్పుడు దావీదు ఎప్పుడైతే రియలైజ్ అయ్యాడో, అవును ఇది నా తప్పే అని, ఆ సమయంలో రాసినటువంటి కీర్తన 51వ కీర్తన. And God's displeasure with David forgetting his call and sinning greatly was that the child born to him, the son born to him, died in 7 days. కాబట్టి ఆ పాపము ద్వారా పుట్టినటువంటి బిడ్డ మరి కేవలం మొట్టమొదటిసారిగా మరి బత్షెబాకి మరి దావీదుకి పుట్టినటువంటి బిడ్డ 7 రోజుల్లోనే చనిపోతాడు. But we have a hopeful reminder from all of this. David, according to Romans chapter 1, verse 2 and 4, 2 through 4, David was the the direct ancestor of Jesus Christ. And what happens is David may have failed, but God sent us a man after his own heart that did not fail. Did not fail. That's Jesus Christ. దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకించబడిన వాడు నాయన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులకు ఉండుటకు పిలువబడిన వారు తన తండ్రి అయిన దేవుని యందు ప్రభువైన యేసుక్రీస్తు. సో దీని అర్థం అంటే దావీదు ఎప్పుడైతే తన తప్పును ఒప్పుకున్నాడో ఆ తర్వాత తన వంశాన్ని దేవుడు ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాం. And what is interesting is that it says in Matthew chapter 21, Hosanna to the Son of David. Blessed is he who comes in the name of the Lord. And then in Romans 1, 2 to 4, the promise, God promised beforehand through the prophets and the Holy Scriptures concerning his Son, who was descended from David according to the flesh, and was declared to be the Son of God in power according to the Spirit of holiness by his resurrection from the dead, Jesus Christ our Lord. Jesus Christ is now our perfect example for how we should carry out our call. కాబట్టి ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మరలా మత్తయి సువార్త 21వ అధ్యాయానికి వచ్చేసరికి కొత్త నిబంధనలో అక్కడ అన్నారు, ఓ యేసు ప్రభుని దావీదు కుమారుడా మహిమ కలుగును గాక, హోసన్నా దావీదు కుమారుడా అని ఆ యేసు ప్రభు పిలువబడ్డాడు. కనుకనే ఎప్పుడైతే మనం ఆ పాపాన్ని తప్పుకోకుండా ఒప్పుకుంటామో దేవుడు మరలా కనికరం చూయించి ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. Jesus, who is the King of Kings and the Lord of Lords, he is the foundation of our call and the sustenance, or if you want, the one that sustains us in our call. కాబట్టి యేసు ప్రభువారే మన పిలుపుకి మూలాధారం, పిలిచిన వాడు ఆయనే, మన పిలుపుని స్థిరపరిచే దేవుడు కూడా ఆయనే. And Jesus Christ is the one who is going to come and take to himself all those who were faithful to his call. కాబట్టి ఆయన పిలుపుకి నమ్మకంగా ఉన్న వారందరిని కూడా యేసు ప్రభువారు తనతో పాటు ఉంచుకోబోతున్నాడు. And it's there in Revelation 19, some selected verses, verse 11, 12, 15, and 18 of Revelation chapter 19. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఆ వచనాలు మనం చూస్తాం. 19వ అధ్యాయంలో. Okay. You want me to read? Yes, read it in Telugu. 19. Yeah, we're going to 19 verse 11. Well, you have it there, verse 11, 12, 15, and 18. మరియు పరలోకం తెరవబడుట చూచితిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చొని ఉన్నవాడు నమ్మకమైన వాడును నిత్యవంతుడును
అను నామం గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. వర్స్ 12. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. రాయబడిన ఒక నామము ఆయనకి కలదు, అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. ఎస్. Okay, verse 15. రక్తములో కడగబడినటువంటి, రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకి పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండ్రి. జనులను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము వెడలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని దీక్షణమైన ఉగ్రత అను మద్యము తొట్టి తొక్కును. Yes, I'm telling you, brothers, when Jesus comes again, look what it says. He is the one called faithful and true. Jesus is faithful and true. If we are going to represent him by his call, we must always, in every way, be faithful and true. ఇక్కడ యేసు ప్రభువు గురించి రాయబడుతుంది ఏంటంటే, ఆయన నమ్మకమైన వాడు మరియు సత్యవంతుడు అని. ఆయన ఎప్పుడు కూడా నమ్మకమైన వానిగా సత్యవంతునిగా ఉన్నాడు. He must be the king of our life and the Lord of our life. కాబట్టి మన జీవితాలకు ఆయన రాజును ప్రభువునై ఉండాలి. And no matter how difficult it is, whoever would try to be king in our life or try to lord it over us, if it is contrary to our true king and Lord, then we will fight against it. కాబట్టి అది ఎటువంటి పరిస్థితి, గడ్డు పరిస్థితి అయినప్పటికీ కూడా మరి యేసు ప్రభువే మన రాజును రక్షకునై ఉండాలి. And we will even suffer, if necessary, that might happen, that he be held up and not us. కాబట్టి ఒకవేళ దేవుని కోసం, విశ్వాసం కోసం మరి శిక్ష అంటే శ్రమను భరించాల్సిన వచ్చిన పరిస్థితి వచ్చిన భరించడానికి సిద్ధంగా ఉన్నారు. Thank you. Now, that's the conclusion of what I wanted to say. He forgot his call. He sinned, and instead of confessing it, he tried to cover it up, and he lost his focus in his call. Okay, so how can a man after God's own heart fall away? He falls away when he forgets his call. He falls away when he is tempted to fall away because he has left the Lord that loved him, and he will also cover it up to try to maintain an outward appearance of righteousness when in fact he has fallen. And Psalm 51 is our prayer with David, that we would follow his example, confess and remain strong in the Lord, that we may teach others the truth. So if someone could read Psalm 51 for us in Telugu. కాబట్టి ఎందుకు దావీదు, ఎవరైనా బైబిల్ గ్రంథం ఉన్నవారు అన్మ్యూట్ చేసుకొని కీర్తనలు 51వ కీర్తన చదవండి. మీరు అన్మ్యూట్ చేసుకుని ఒక్కళ్ళ వ్యక్తి మాత్రం తొందరగా. ఎందుకు దావీదు తన పిలుపులో నుంచి వెళ్ళిపోయాడు అంటే కారణం ఏంటంటే, ఆ పిలుపుని నిత్యము తన యొక్క గురి లాగా పెట్టుకోకుండా దానిలో నుంచి తొలగిపోయి 51వ కీర్తన చదవండి ఎవరన్నా. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నాకు అతిక్రమములను తుడిచివేయము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. వర్స్ 4. నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడుదువు,
తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడదు. వర్స్ 5. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, అంతర్యమును నాకు జ్ఞానము కలుగుజేయుము. నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమము కంటేను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. వర్స్ 8. ఉత్సాహ సంతోషములు నాకు వినిపించుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. వర్స్ 9. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయుము. వర్స్ 10. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగుజేయుము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. వర్స్ 11. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. వర్స్ 12. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచుము. వర్స్ 13. అప్పుడు అతిక్రమములు చేయు వారికి నీ త్రోవలను బోధించేదును, నీ పాపములు నీ తట్టు తిరుగుదురు, నీ పాపులను నీ తట్టు తిరుగుదురు. వర్స్ 14. దేవా, నా రక్షణకర్తవు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము, అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహగానము చేయును. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచున్నట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడు కావు, కోరిన యెడల నేను అర్పించుదును. దాన బలిని నీకు ఇష్టమైనది కాదు. వర్స్ 17. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయువాడు కావు. వర్స్ 18. నీ కటాక్షం చొప్పున సియోనుకు మేలు చేయుము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. వర్స్ 19. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతము అగును. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడెలను అర్పించెదరు. ఆమేన్. Amen. Amen. Create in me, O Lord, a clean heart, a clean heart. And then the sacrifice that you want is a broken spirit, a broken and contrite heart, O God, you will not despise. కాబట్టి శుద్ధ హృదయం కలుగు చేయము అని దావీదు ఇక్కడ ఈ కీర్తనలో మరి ప్రార్థిస్తూ ఉన్నాడు. Amen. Amen. Thank you so much, brothers. The call is sometimes difficult. The call sometimes makes us wonder if we can succeed, but it is in God's hands, and success is His and glory is His. కాబట్టి పిలుపు అనేది చాలా ప్రముఖమైనది. అది కొందరికి మాత్రమే వస్తుంది. ఆ పిలుపుకి తగినట్టుగా చివరి వరకు నడుచుకోవాలి అంటే తప్పనిసరిగా దేవుని యొక్క కృప, ఆయన యొక్క నడిపింపు ఎంతో అవసరమై ఉన్నది. Amen. Brothers, thank you for this opportunity to be with you. Would you please pray for us? Yes, I will. Gracious God, our ahead. Heavenly Father, we glorify you above all things. We give you all the glory, Lord God, Jesus Christ. We thank you, first of all, for the salvation that you've given us by your blood upon the cross of Calvary, the blood that ran there that now makes us righteous in the sight of God. It's better than all the bulls ever sacrificed in the temple of Jerusalem. The blood of the Lamb of God upon the cross has made us all clean in your sight. Lord, we have to pursue only the truth of your righteousness in this world. For us to deviate from that, Lord, would mean that we do not honor you or ourselves in our call. Father, I would ask your Holy Spirit to be poured out upon every one of the pastors of MUM Ministries. Lord, I ask you to pass on that spirit of our Lord and Savior Jesus Christ onto all those that they serve. May they lay hands on people that they might be restored and healed. May they be able to preach words that will bring people confidence in the salvation they have in Jesus Christ. Lord, I beg you that you would give these men every possible gift of the Spirit that they need in order to carry out your mission to which you have called them, and that they may be always faithful
to that call that you have given them. And if sin comes along their path and they fall, yet they will stand again because of your loving kindness and your mercy, and because you did not despise a broken heart. Let them be brokenhearted over their failures and only look to the victories that they have from you by your power. Oh Lord, we pray this. We ask this as the gospel is poured out by the waters of holy baptism and by the preaching of the sure word, that more and more people may come to know and love the Savior Jesus Christ and what God has done in him for them, that they might also for all eternity share in the glory of their Savior Jesus Christ. Father, I pray this upon every one of them. I pray it upon them daily in my daily prayers, that they always be energized and strengthened and encouraged and lifted up and given every possibility of the Spirit to be your men and women in that place you have placed them with the call that you have given them, and always sustaining them, always allowing them the comfort of your Spirit. Father, let this be upon them in your holy name and in the name of Jesus Christ. I pray it. Amen. 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 Praise the Lord. సంజయ్ గారు బెనడిక్షన్ ఇవ్వండి. పాస్టర్ సంజయ్ గారు ఈరోజు ఆరాధన జరిగించిన. అయ్యగారు సంజయ్ గారు ఉన్నారా? అయ్యగారు ప్రైజ్ ది లార్డ్. ఆరాధన ఇవ్వండి. మీరేనా? ఆ, ఆరాధన ఈరోజు జరిగించిన మీరు బెనడిక్షన్ ఇవ్వండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అనిన సావాసము, చేరినటువంటి సకల పరిశుద్ధులకును, మమ్మినిష్ఠుల సేవకులకును, ఈ దినము వాక్యం అందించిన మీ దాసులకు, ట్రాన్స్లేషన్ చేసినటువంటి మీ దాసులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. Amen. 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 Thank you so much, Pastor Murdoch. Thank you so Thank you. much for your revelation. It's a Thank you. wonderful word. So much. Thank you. God bless you, brothers, all of you. Bye-bye. So check WhatsApp, please. Joel, can you turn off recording, please?